పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల కాలుష్యానికి ప్రమాదాలకు కేరాఫ్గా మారాయి. అక్కడి ఇటుక బట్టీలు కాస్తో కూస్తో ఆదాయాన్ని అందించి బతుకుకు బాట వేస్తున్న కుటీర పరిశ్రమలే అయినా రహదారికి ఆనుకొని ఉండటం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి, ప్రాణ సంకటంగా మారుతున్నాయి. పెద్ద నగరాల్లోనే కాదు, ఇప్పుడు పల్లెలు, జాతీయ రహదారులు కూడా కాలుష్యానికి కేరాఫ్గా మారుతున్నాయి. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలోని జాతీయ రహదారుల్లో పరిస్థితి సీరియస్గా మారింది. ఇక్కడ హైవే పక్కనే ఇటుక బట్టీలు పెద్ద ఎత్తున వెలిశాయి. ఒకప్పుడు ఈ స్థలంలో రైతులు వ్యవసాయం చేసేవారు. కానీ సాగు అంత లాభసాటిగా లేకపోవడంతో అన్నదాత కూడా కాస్తో కోస్తో ఆదాయం కనిపించే ఈ కుటీర పరిశ్రమల వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఇటుకల్ని కాల్చే క్రమంలో వాటి నుంచి వచ్చే పొగ, ఊక, బూడిద వంటివి జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒక్కోసారి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. ఇటుక బట్టీలు చాలా ఇబ్బందిగా కలిగిస్తున్నాయి. అవి ప్రతిరోజు వెలిగించి మార్నింగ్ పూట ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటాయి. తర్వాత అవి ఆరిన తర్వాత ఆ యొక్క రజిన్ అనేది కళ్ళల్లోకి రావడం వల్ల బోల్డెన్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయండి ప్రాంతంలో. మరి గవర్నమెంట్ వారు, వాళ్ళ అధికారులు, ఆర్టీఓ వాళ్ళు ఇక్కడ పెట్రోలింగ్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, కనీసం రిస్ట్రిక్ట్ చేయటం లేదు. ఇది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. జిల్లాలోని తణుకు, పెరవలి 5వ నెంబర్ జాతీయ రహదారితో పాటు ఆకివీడు, ఉండి, వీరవాసరం, పాలకొల్లు రహదారుల్లో కాలుష్యానికి కారణమవుతున్న ఇటుకల పరిశ్రమలు చాలా ఉన్నాయి. వీటిని నియంత్రించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. స్కూటర్ల మీద వెళ్ళే వాళ్ళు కళ్ళజోడు పెట్టుకోకపోతే కంటిలో ఆ బూడిది, ఊక, కొబ్బరి చెప్పులు, కొబ్బరి మట్టలు ఇలాంటివి వేయడం వల్ల, తాటాకులు అవన్నీ పెట్టడం వల్ల అవి గాలికి ప్రయాణించి ఎదుటి ప్రయాణం చేస్తున్న వ్యక్తి యొక్క కళ్ళల్లో పడటం వల్ల కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇది ఇమీడియట్గా ప్రజల ప్రాణాలు రక్షించవలసిన ఈ ప్రభుత్వం ఇమీడియట్గా రాష్ట్ర రహదారులు ఎమ్మట ఉన్న ఇటుక బట్టీలను నిషేధించవలసిందిగా కోరుకుంటాం. ఈ పరిశ్రమల ద్వారా దినసరి కూలీలకు ఉపాధి దొరుకుతున్న మాట వాస్తవమే అయినా రహదారులకి ఆనుకుని ఉండడం వల్ల లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమల్ని రహదారికి దూరంగా నిర్వహించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అక్కడి స్థానికులే చెప్తున్నారు.